ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం జూన్ నెల 22వ తేదీ మొదలుకొని మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 4 మార్పులు చూడబోతూ ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి జూన్ 22వ తేదీ మొదలుకొని అన్నీ కూడా మంచి రోజులే. 4 అద్భుతమైన మార్పులైతే మీరు జీవితంలో ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి మీ జీవితంలో ఈ సమయంలో అంటే జూన్ 22వ తేదీ మొదలుకొని ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నట్లు జ్యోతిష్యపరంగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టి ఆశాజనకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చంద్రుని అనుకూలమైన ప్రభావం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులన్నీ కూడా వేగంగా ముందుకు సాగవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతోంది. ఈ రాశి వారికి మొదటి మార్పు ఏమిటి అంటే ఆర్థిక పురోగతి. జూన్ 22 తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. గతంలో రావాల్సిన డబ్బులు చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల లేదా అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలు పొందవచ్చు. రెండవ మార్పు ఉద్యోగం మరియు కెరియర్లో శుభవార్త. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉండేవారికి పదోన్నతులు, బాధ్యతలు పెరగడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే సమయం అయితే ఇది. మూడవ మార్పు కుటుంబంలో సంతోషం. ఇటీవల కుటుంబ సభ్యులతో ఏర్పడిన అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం పెరిగి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూరమైన బంధువులు కూడా తిరిగి మళ్ళీ దగ్గరకు రావచ్చు. నాలుగవ మార్పు గౌరవం మరియు గుర్తింపు. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతం కావడంతో చుట్టుపక్కల వారు మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. కొందరికి నాయకత్వ అవకాశాలు కూడా రావచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అదృష్టం అనేది కృషికి తోడుగా వచ్చినప్పుడు మాత్రమే పూర్తి ఫలితాలని ఇస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపుగా మారవచ్చు. జూన్ 22వ తేదీ నుండి కర్కాటక రాశి వారు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాల దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు. మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు మారే అవకాశం అయితే ఉంటుంది. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ ముఖంలో చిరునవ్వును కూడా తీసుకొస్తుంది. ఇప్పటి వరకు కూడా కష్టపడిన ప్రతి క్షణానికి కూడా ఫలితం దక్కే సమయం అయితే దగ్గర పడింది. ధైర్యంగా ముందుకు సాగండి. మంచి రోజులు మీ వైపు కూడా వస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో సాధారణ సమయం అయితే కాదండి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం అనేది ఒక శుభవార్త లేదా ఒక అనుకోని పరిణామం మీ జీవితంలో ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎన్నోసార్లు నిరాశ చెందిన నా సమయం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించిన ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 22వ తేదీ నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో అసాధ్యం అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తి అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ మార్పు మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది. కొంతమందికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులైతే ఉంటాయి. కొత్త వ్యాపార ప్రారంభం లేదా కొత్త భాగస్వాములు మీ యొక్క జీవితాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తులు కూడా మీ యొక్క విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. మీ విలువను గుర్తించిన వారు ఇప్పుడు మీ యొక్క సలహా కోసం రావచ్చు. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కూడా రావచ్చు. ఇప్పటికే వివాహితులైన వారికి కుటుంబ జీవితం మరింత ఆనందంగా మారే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు చాలా ప్రత్యేకంగా ఉండవచ్చు. దేవునిపైన విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు, పూజలు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వగలవు. చాలా కాలంగా మనసులో ఉన్నటువంటి భయం లేదా ఆందోళన తగ్గిపోతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు వచ్చిన ప్రతి అవకాశము బంగారంలాగే మారే సామర్థ్యం కలిగి ఉంటారు.
జూన్ నెల చివరి వారంలో ఒక ప్రత్యేకమైన సంఘటన మీ జీవితంలో మలుపు తిప్పే అవకాశం అయితే ఉంటుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి పరిచయం కూడా కావచ్చు, లేదా ఆర్థికపరమైన అవకాశం కూడా కావచ్చు. ఆ సంఘటన తర్వాత మీ జీవితంలో కొత్త ఆశలు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ కష్టానికి ఫలితం దగ్గరలోనే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఈ రాశికి చెందిన వారు సాధారణ సున్నిత మనస్తత్వము, ప్రేమాభిమానాలు మరియు కుటుంబం వలన అంకిత భావాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క ప్రధాన గుణాలు ప్రేమ మరియు ఆప్యాయత. కర్కాటక రాశి వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఎంతటి త్యాగాన్ని అయినా సరే చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. వీరు దయాగుణం కలవారుగా ఉంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి వీరు ముందుంటారు. వీరిలో మానవత్వం కూడా చాలా అధికంగా ఉంటుంది. కుటుంబ ప్రాధాన్యత. వీరి జీవితంలో కుటుంబానికి మొదటి స్థానం ఉంటుంది. వీరి సంతోషం కోసం నిరంతరం కృషి చేస్తారు. మంచి ఊహాశక్తి కలవారుగా ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కళలు, రచన, సంగీతం వంటి రంగాల్లో వీరు ప్రతిభను చూపగలుగుతారు. నమ్మకస్తులు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారిని చివరి వరకు వదలరు. స్నేహం మరియు బంధాలను ఎంతో విలువ ఇస్తారు. బలహీనతలు. చిన్న విషయాలకు కూడా భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మాటలకు త్వరగా బాధపడే స్వభావం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సందేహాన్ని చూపుతారు. ఉద్యోగం మరియు వ్యాపారం. కర్కాటక రాశి వారి రంగంలో రాణించగలుగుతారు. ఉపాధ్యాయ రంగము, విద్యారంగము, రచయితలు, క్రీడాకారులు, హోటల్ మరియు ఆహార వ్యాపారాలు, సామాజిక సేవా రంగము, ఇటువంటి రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. బంధాలను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి యొక్క అదృష్ట అంశాలు ఏమిటి అంటే అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు. అదృష్ట రోజు సోమవారము. అధిపతి గ్రహము సూర్యుడు. అదృష్ట రత్నము ముత్యము. కర్కాటక రాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే మనసులో ప్రేమ, మాటలో మాధుర్యము, కుటుంబం కోసం త్యాగము. ఇవి కర్కాటక రాశి వారికి అసలైన గుర్తింపు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కర్కాటక రాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యులను ఎప్పుడూ కూడా అందరికంటే ఎత్తులోనే అధికంగానే చూడాలి అని అనుకునే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.